ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ, గొలగమూడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట 24. అమ్మా, ఇంకొక వారంలో నీకు దేవుడు పరీక్ష జరుగుద్ది. బాట. త్రికాల జ్ఞాని అయిన స్వామి తలుపూరు గ్రామానికి చెందిన శ్రీ గుత్తా రామానాయుడు గారి భార్య శ్రీమతి పద్మమ్మ గారిని చూసి ఇంకొక వారం రోజుల్లో ఆమె కడుపు పంటకు ప్రమాదం ఉన్నదని చెప్పారు. సరిగ్గా వారం రోజుల్లో ఆమె రెండవ కుమారుడు విజయకుమార్ను ఆవు పొడిచి కింద పడేసింది. అది చూసిన అతని మేనమామ శ్రీ రాజప్ప నాయుడు ఒక్క కుదుపును వెళ్ళి ఆ ఆవు కొమ్ము వంచి అల్లుణ్ణి రక్షించి స్వామి భక్తుడయ్యాడు. 25. మాట. అయ్యా, పందిరి మీద నీళ్లు చల్లండి. బాట. 22/5/1981 నాడు మధ్యాహ్న సమయంలో స్వామి పాత ఆశ్రమం బయట పందిరి కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ పెద్దగా పందిరి మీద నీళ్లు చల్లండి అని చెప్పారు. ఆంతర్యం అర్థం కాని సేవకులు బిందెలతో నీళ్లు తెచ్చి పందిరి మీద చల్లుతున్నప్పుడు అనికేపల్లి నుండి కొందరు భక్తులు పరిగెత్తుకొచ్చి, స్వామి, గడ్డివాములు తగలబడుతున్నాయి, కాపాడండి అంటూ వేడుకున్నారు. ఇంక కాలవులేయ్యా అని స్వామి అనగానే వారు అచంచల విశ్వాసంతో వెనుదిరిగి వెళ్ళారు. స్వామి ఆజ్ఞతో ప్రకృతి శాంతించి అగ్ని చల్లారింది. పశువులకు గ్రాసమైన గడ్డివాములు రక్షింపబడ్డాయి. అందుకే స్వామి మూగజీవుల, కర్షక వీరుల పక్షపాతి. నేటికీ ఆ తండ్రి ఆర్తజన రక్షకునిగా కీర్తింపబడుతూ పూజలు అందుకుంటున్నారు. మహాత్ములు ఆర్తత్రాణ పరాయణులు, అందరికీ తల్లి తండ్రి వంటివారు. మామూలు మనుషులుగా మనకి ఒక పంట పండితే దాని ఫలం అనుభవించడం వరకే మనం ఆలోచిస్తాము. అలాగే పొద్దున్న లేస్తే మనందరికీ కూడా పాలు, కూరగాయలు ఇట్లాంటి వాటి మీద ధ్యాస ఉంటుంది. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ పొలాల గురించి కానీ ఆ పశువుల గురించి కానీ ఆలోచించే వాళ్ళం మనలో ఎంతమంది? కానీ మనం వెంకయ్య స్వామి చరిత్ర చూస్తే అనుక్షణము ఆయన ఎంతో ఎక్కువగా పట్టించుకొని ప్రేమగా వాళ్ళ యొక్క ఆది వ్యాధుల్ని తీర్చినది కర్షకులకి, కార్మికులకి, ఇంకా నోరు లేని మూగజీవాలకి. దీనిని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది మహాత్ములు మనకి ప్రత్యక్ష దైవాలు, మన కళ్ళ ముందు కనపడే దేవతలని. అంతే కదా. అందుకే వారు విశ్వానికే కన్నతండ్రి. వారికి సర్వజీవులు సమానమే అని మనకి స్వామి మాటల వల్ల తెలుస్తుంది. మాట 26. అమ్మా, ఈ దారం కడితే మీ ఆయనకు ఇంకా 2 ఏళ్ల వరకు ఢోకా లేదు. బాట. తెల్లని దారం అంటే స్వామిచే ప్రసాదింపబడే రక్షాబంధనం. ఈ దారాన్ని నేటికీ కుటీరంలో ఇస్తుంటారు. స్వామి సమాధి అనంతరం కూడా ఈ రక్ష ప్రజల క్లేశాలను, మొండికేసిన రుగ్మతలను నివారిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ కాపాడుతూ ఉంది. భక్తులు దీన్ని కుడిచేతి మణికట్టు వద్ద కట్టుకుని తండ్రిని స్మరించి నారాయణ మంత్రం జపిస్తే కొండంత ధైర్యం, మనశ్శాంతి లభించి ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి దుష్టశక్తి, చెడు ఆలోచనలు దరికి చేరవు. అనికేపల్లి వాస్తవ్యులు శ్రీ ఇనమాల నరసారెడ్డి గారి భార్య శ్రీమతి సుబ్బమ్మ గారు బాగా శుష్కించి మంచంలో పడి ఉన్న తన భర్త చేతికి గురుస్మరణతో వారి ఆజ్ఞానుసారం దారం కట్టగానే ఆయనకు క్రమేణా ఆరోగ్యం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. ఇలా ఎందరో రక్షక దారం వల్ల స్వస్థత నొంది స్వామి సేవలో పునీతులైనారు. మనం స్వామి లీలల్లో వందల వేల కుటుంబాలకి స్వామి ప్రసాదించిన ఈ రక్షాదారం గురించి, నేటికీ ఆ రక్షాదారం తీసుకొని ఆరోగ్యాన్ని పొందుతున్న ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యమని మనం విన్నాము. మనందరికీ అనుభవం కూడా. ఎందుకంటే ఎన్ని సంపదలున్నా కానీ వారికి ఆరోగ్యం లేనప్పుడు ఆ సంపదలన్నీ వారికి ఎందుకు కొరగావు కదా. అలాంటిది మన వెంకయ్య స్వామి వ్యక్తుల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క, ఇంకా పాడి పంటల యొక్క అందరి ఆరోగ్యాన్ని గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని తపించిపోయి మన కోసం మన ఎదురుకుండా జీవించిన గొప్ప మహాత్ములు. అటువంటి మహాత్ములు మనకి ఆరోగ్యం అనే సంపదని ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తూనే ఉంటారు. ఇంతటి దయామయునికి 2 చేతులు జోడించి
విశ్వాసంతో నమస్కరించి భక్తితో మెలగడం తప్పితే మనం చేయగలిగేది నిజంగా ఏమన్నా ఉందా? మాట 27 కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. అయ్యా, నీ శరీరం సంజీవి అయిపోయింది. ఒకసారి తనకు ప్రియమైన సేవకుడు రోసిరెడ్డికి పాము కుట్టింది. భయంతో వాళ్ళంతా చెమట పట్టింది అతనికి. శ్రీ వెంకయ్యస్వామి వారు ఆ కాటు వేసిన వ్రేలును తన తొడపైన ఉంచి అరచేతితో అదిమి పెట్టి కొంచెంసేపు ఉంచగానే విషం దిగిపోయి బాధ భయం పూర్తిగా తగ్గిపోయాయి. అది మొదలు నాగతాతకు అంటే రోసిరెడ్డికి ఎలాంటి విష జంతువు కరిచినా విషం ఎక్కలేదు. అది విన్న స్వామి చిరునవ్వుతో నీ శరీరం సంజీవయ్యింది అని దీవించారు. స్వామి నామస్మరణతో ఎంతోమంది స్వస్థత పొందారు, సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు, అవుతున్నారు, ఇక ముందు కూడా అవుతూనే ఉంటారు. అందుకే స్వామి మన పాలిటి ధన్వంతరి, మన ప్రియమైన డాక్టర్ వెంకయ్యస్వామి. చేదు మందులు, హాస్పిటల్ వాసనలు, ఆపరేషన్లు అవసరం లేకుండా ఆది వ్యాధులన్నింటినీ నయం చేయగలిగే తమ విభూతితో తెల్లని దారంతో రక్షా కవచంలా కాపాడి మన వెంట ఎల్లప్పుడూ ఉండే మన డాక్టర్ వెంకయ్యస్వామి మనకి అమృత ప్రదాత. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.